ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నిత్యం ఎమ్మెల్యే కార్యాలయం మా కార్యాలయం ప్రతిరోజు అర్జీలు తీసుకుంటా ఉంది. ఆ అర్జీల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అక్కడ వాళ్ళకి సహాయం తీసుకొచ్చి చెక్కుల రూపంలో రాపించడం, ఆ చెక్కులు మళ్ళీ ఆఫీసులో గౌరవప్రదంగా వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ నేను శాసనసభ్యుడయ్యి ఈ 16 నెలల్లో దాదాపు 3 కోట్ల పైన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలను ఆదుకోవడం, సెంట్రల్ నియోజకవర్గ ప్రజలను నాకు సంతోషంగా ఉంది. ప్రతిరోజు ఏదో ఒక డివిజన్లో చెక్కులు ఇస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎక్కడైతే అత్యవసర పరిస్థితుల్లో మరి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం పొందిన ఖర్చు పెట్టినటువంటి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చాలా సౌకర్యవంతంగా ఉంది. గతంలో కూడా నేను 2014, 2019 శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 30 కోట్ల పైన ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి ప్రజలకు ఆదుకున్నాం. మళ్ళా ఇవాళ ప్రజలు సేవ చేసే భాగ్యం ఈరోజు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన తర్వాత నిత్యం ఈ ఎమ్మెల్యే కార్యాలయం ప్రజలకు అందుబాటులో, ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులకి, అప్లికేషన్లకి జవాబుదారితనంగా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు 29వ డివిజన్లో అక్కడ కార్పొరేటరు సోదరుడు లక్ష్మీపతి కానీ, డివిజన్ పార్టీ అధ్యక్షుడు పీవీఆర్, అలాగే 62వ డివిజన్లో పైడి సీను, అలాగే మిగిలినటువంటి నాయకులు అందరి ఆధ్వర్యంలో దాదాపు 8 లక్షల రూపాయలు ఈరోజు చెక్కులు ఇచ్చాం. సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఒక పని చేసే శాసనసభ్యుడు ఉంటే ఏ విధంగా ప్రజలకు మేలు జరుగుద్దో ఈ ఎమ్మెల్యే కార్యాలయం నిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తూ ఉన్నాం. మాకు ఆ దేవుడు ఇచ్చినటువంటి శక్తి కొలది తప్పనిసరిగా ప్రజలకు అండగా ఉంటాం. ప్రజలకి మెరుగైనటువంటి మేలైనటువంటి సేవలు చేసి వాళ్ళ కష్టాల్లో, ఇబ్బందుల్లో వాళ్ళకి ఆదుకొని అండగా ఉంటాం అని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు, ఎన్ని అప్లికేషన్లు వచ్చినా వాటిని సాల్వ్ చేసే విధంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకున్నటువంటి వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.